ఇంతవరకు ఓపికగా కూర్చున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యూత్ మీటింగ్ జరగడానికి మనకి మంచి వాతావరణం గ్రహించిన ఈ మంచి సహవాసం అందించిన తండ్రి దేవునికి మొదటిగా నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం జరపడానికి చాలా మంది సహాయపడ్డారు. అనేక విధాలుగా అనేక రకాలుగా సహాయపడ్డారు. వారందరి పేర్లు నేను చెప్పలేను, కానీ వారందరికీ ఈ కార్యక్రమం తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు పేర్లు చదువుతూ ఉండగా ఆయా సంఘాల నుంచి సువార్థికులు వచ్చి ఆ యవనస్తుల తరపున ఆ బహుమతులు తీసుకోవాలని కోరుతున్నాను. దయచేసి సువార్థికులందరూ సిద్ధంగా ఉండండి. ఈ బహుమతులు అందించడానికి మరి కొంతమంది సహోదరులు కూడా పిలవడం జరుగుతుంది. వారు కూడా వచ్చి అందించాలని మనం చేస్తున్నాం. మనకి అనుభవించిన వారు ఓఎన్జీసీలో పనిచేసినటువంటి కనిరాజ్ గారు, వారి కుటుంబానికి కూడా సంఘం తరపున నేను వందనం తెలియజేస్తున్నాను. మొదటి 4 విషయాల్లో పోటీ నిర్వహించడం జరిగింది. మొదటిది క్విజ్. ఈ క్విజ్ లో మొదటి బహుమతిగా కొంతమూరులో ఉన్నటువంటి యవనస్తులు గెలవడం జరిగింది. కొంతమూరున్నటువంటి యూత్ తరఫున ఎవరైనా వచ్చి సోదరుడు జయరాజ్ గారి ద్వారా ఈ బహుమతులు అందుకోవాలని కోరుతున్నాను. రెండవ బహుమతిని దేవరపల్లి యవనస్తుల తరఫున జాన్ గారు వచ్చి తీసుకోవాలని మనం చేస్తున్నాం. Come on, smile. వీడియో అండ్ ఫోటో కదా. మూడవ బహుమతిని సినిమల్ కాలనీ సంఘం తరఫున సురేష్ గారు వచ్చి ఈ థర్డ్ ప్రైజ్ తీసుకోవాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో సమర్పణ సామెల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారి చేతుల మీదుగా మరొక అంశం మీద బహుమతులు. బాగుంటుందంట. పాటల్లో మొదటి బహుమతిని యూత్ రెండవ బహుమతిని ఎన్టీఆర్ కాలనీ వారు జాకబ్ గారు వచ్చి బహుమతి తీసుకోవాలని కోరుతున్నాను. అని ఏం చెప్తారని పాటల్లోని మూడవ బహుమతి దేవరపల్లి జాన్ గారు వచ్చి మూడో బహుమతిని తీసుకోవాలని కోరుతున్నాను. ఎస్ ప్రకాష్ గారు చేతుల మీదుగా స్పీచ్ లో బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మొదటి బహుమతి ఆర్టీసీ కాలనీ నుంచి విక్టర్ బాబు వచ్చి బహుమతి తీసుకోవాలని కోరుతున్నాను. రెండవ బహుమతిని రమేష్ సినిమిల్ కాలనీ
మూడో బహుమతి కొంతమూరు నుంచి పండు. మరి నాటికల్లో బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ బహుమతులు ఇవ్వడానికి మరి దీన్ రాజు గారు రావాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. వారి చేతుల మీదుగా ఈ బహుమతులు ఇద్దాం. దీన్ రాజు గారు ఎక్కడున్నారండి? ఉన్నారా? ఈ బహుమతి మొదటి బహుమతి నారాయణపురం యవనస్తులు ఇవ్వడం జరుగుతుంది. వచ్చి ఈ బహుమతి తీసుకుంటారు. నారాయణపురం యూత్ తరఫున జి ప్రకాష్ రావు గారు వచ్చి బహుమతి తీసుకోవాలని కోరుతున్నారు. జి ప్రకాష్ రావు గారు రెండవ బోర్డు సురేష్ వచ్చి ఈ బహుమతులు తీసుకోవాలని కోరుతున్నారు. నాటికల్లో మూడవ బహుమతిగా కొంతమూరు యవనస్తులు ఎవరైనా ఒక వచ్చి తీసుకోవాలని కోరుతున్నారు. మనకు అందజేసిన సోదరులు ఖండేజ్ గారి కుటుంబానికి సంఘం తరపున యవనస్తుల తరపున నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. సోదరు జయరాజు గారు వచ్చి ముగింపు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. దయచేసి ఎవరు కదలకుండా ఎక్కడున్న వాళ్ళు అక్కడే కళ్ళ నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. భోజనం చేయవలసిన వారు దయచేసి భోజనం చేయాలని కోరుతున్నాను. కమాన్ డింగిటకాజీ. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి వారికి క్రీస్తు యొక్క నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయం నుంచి ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. నెంబర్ 1 పాటల పోటీ జరిగిందండి? బాగా జరిగిందా లేదా? ఓకే. నెంబర్ 2 స్పీచ్ పోటీ జరిగిందా? బాగా జరిగిందా లేదా? నెంబర్ 3 క్విజ్ జరిగిందా లేదా? బాగా జరిగిందా? ఓకే. నాటికలు, డ్రామాలు ఇవన్నీ జరిగినాయా? ఓకే, బాగా జరిగినాయా? ఇవన్నీ ఇలా జరగడానికి మన వెనకాలండి ఒక అన్నయ్య మనకు నాయకత్వం వహించాడు. ఎవరు తెలుసా? ఎవరని చెప్పండి. అలాగే నారాయణపురంలో క్రీస్తుపురం యొక్క సంఘం కూడా ఈ పనిని విజయవంతంగా చేసినందుకు వారందరినీ మనం అభినందిద్దాం. మరొకసారి నారాయణపురం గారికి ప్రార్థన చేస్తాం. అత్యంత కృపా కనికరము ప్రేమ కలిగిన మా పరలోకమందున తండ్రి, నీ పాద సన్నిధిలో మేమందరమును తరల ఉంచి ఇలాగూ ఆనందించడానికి మీరు మాకు అనుగ్రహించిన యోగ్యతను బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా తండ్రి, ఈ రోజు యవనస్తుల యొక్క సహవాస కూటంలో తండ్రి యవనస్తులందరూ కలిసి నీ సన్నిధిలో నీ వాక్యమును నేర్చుకున్నట ద్వారా ఆనందించి ఉన్నారు తండ్రి. ఇది గొప్ప భాగ్యమని చెప్పి మేము నమ్ముతున్నాం తండ్రి. యవన ప్రాయమందు వారికి జీవితాలను నీ వాక్యములకు సమర్పించగలిగినటువంటి భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ దినము వారు నేర్చుకున్నటువంటి ప్రతి సంఘటనను వారు తండ్రి వారి సంఘాలకు వెళ్లి అభ్యాసం చేయగలుగుటకును ఇంకనూ అనేక మంది యవనస్తులను వారు ప్రోత్సహించినట్టును కావలసిన కృపను దయచేయండి. మా తండ్రి, ఈ కార్యక్రమమును మీరు అధ్యక్షత వహించి ఇలాగ జరిగించినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నాయకత్వాన్ని వహించినటువంటి సహోదరులు బెన్హర్ గారికి, అలాగే నారాయణపురం క్రీస్తుపురం యొక్క సంఘాన్ని బట్టి కూడా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇటు ఆధిక్యతను అంతకంతకును కూడా అభివృద్ధి చేసుకున్నట్టుకు సహాయం చేయండి. అలాగే ఎవరెవరైతే తండ్రి ఈ యొక్క సహవాస కూడికల నిమిత్తము ప్రయాసపడి ఉన్నారో వారందరినీ కూడా కరుణించండి, ఆశీర్వదించండి. వారికి కావాల్సిన అవసరతలన్నింటినీ కూడా తీర్చండి. ఇదిగో తండ్రి, నూతన సంవత్సరంలో మేమందరం అడుగుడబోతూ ఉన్నాం. నూతన అనుభవాలతో, నూతన ఆలోచనలతో, నూతన భావాలతో మా యొక్క జీవితాలు కొనసాగించగలటకు సహాయం చేయండి. ఏదేమైనప్పటికీ తండ్రి, ఈ లోకం శాశ్వతం కాదని చెప్పి మేమందరం అర్థం చేసుకుని నీ రాజ్యం శాశ్వతమైనదని చెప్పి గ్రహించి నీ పరిపాలనకు మా యొక్క జీవితాలు సమర్పించినట్టు సహాయం చేయండి. మా తండ్రి, ఇది వినోదాల కొరకు కాదు గాని నీ చిత్తమును నెరవేర్చిన కొరకు అని చెప్పి మేమందరము గుర్తించడానికి కావలసినట్టు కృపని మాకు దయచేయండి. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి వారిని దీవించండి. ఇక్కడికి రాలేకపోయినా మైక్ ద్వారా విని ఆనందించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మరలా మీ చిత్తమైతే కలుసుకుని ఇలా సంతోషించడం సహాయం చేయమని వచ్చిన సంఘాలను, నాయకులను అందరినీ ఆశీర్వదించమని మీ కుమారుడును మా ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలు.